హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్ము వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు వర్షం పడినప్పుడు వేడివేడిగా ఏమన్నా తినాలనిపించినప్పుడు, అలాగే ఈవినింగ్ టైంలో ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి మిర్చి బజ్జీ ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా. ముందుగా మిర్చి బజ్జీని తీసుకొని వాటిలోకి మధ్యలో కట్ చేసుకొని స్టఫింగ్ కోసం 1 స్పూను వాము, 2 స్పూన్ల శనగపిండి, కొంచెం సాల్ట్ వేసుకొని స్టఫింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత 1 కప్పు శనగపిండి, కొంచెం సాల్ట్, కారం, వాము వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని గ్లాస్లో పోసుకొని మిర్చి బజ్జీని ఆ పిండిలో ముంచి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని అందులో కారం, కొంచెం సాల్ట్, నిమ్మకాయ వేసేసుకొని స్టఫింగ్ పెట్టేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నిమ్మకాయ పిండుకు తింటే సూపర్ టేస్టీగా అయినా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.